హాయ్ సిస్టర్స్, ప్రోడక్ట్స్ ఏమేమి కొనాలి అనేసి అందరూ అడుగుతున్నారు. సో ప్రస్తుతానికి బేసిక్గా తక్కువ అమౌంట్లో నేను చూపిస్తాను. సో మీకు మీ బడ్జెట్ని చూసి కొనుక్కోవచ్చు. తర్వాత క్లాస్ అటెండ్ అయిన తర్వాత అందాకలకి ప్రాక్టీస్కి కావాలి అంటే ఇవన్నీ మీరు తీసుకోండి. మేకప్ అంటే కంపల్సరీ ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మీ దగ్గర ఒకవేళ ఇప్పుడు అమౌంట్ లేదు అని అనుకున్నారు అంటే మీరు తర్వాత బడ్జెట్ చూసుకొని మీరు తీసుకోండి. ఇది ప్రస్తుతానికి ప్రాక్టీస్కి చెప్తున్నాను, కానీ అది కూడా మీకు తర్వాత యూజ్ అయినట్లు ఉన్నట్లు చూపిస్తున్నాను అనమాట. ఇది చూడండి, నార్మల్గా ఒక చిన్న మాయిశ్చరైజర్, పాండ్స్ మాయిశ్చరైజరు. సో ఇదంతా రేపు మీకు ఫొటోస్ కూడా తీసి గ్రూప్లో పెడతానండి. ఎంత ఉంటుంది అంటే 55 రూపీస్ ఉంటుంది అనమాట. సో ఇది ఈ మాయిశ్చరైజర్ కావాలంటే ఇది ఒకటి తీసుకోవచ్చు. లేదు ఇంకా జెల్ టైప్ ఒకటి ఉంటుంది చూడండి, ఇది కూడా మీరు ఇవి రెండు తీసుకోండి. దీని ఎంఆర్పి కూడా చూడండి. ఇదంతా నేను ఫొటోస్ అయితే కంపల్సరీ పెడతాను. ఇవి రెండు కంపల్సరీ తీసుకోండి. ఇది తర్వాత కూడా మీకు యూజ్ అవుతూ ఉంటుంది. లేదు నేను అంటే ఇది నాకు వద్దు, నాకు కొంచెం మంచివే చెప్పండి అని అనుకున్నారు అనుకోండి, ఇది సెటాఫిల్ ఈ బ్రాండ్ అయితే మీరు తీసుకోవచ్చు. ఇది కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. సో ఇందులో రేటు తెలియట్లేదు, అందువల్ల ఇది ఇంకా పెద్ద బాక్స్ అనమాట. సో ఇది చూసుకున్నారంటే రేట్ 1000 రూపీస్ అలా ఉంటుంది. సో మీ బడ్జెట్ని చూసి మీరు తీసుకోవచ్చు. అందాకలకి మీరు తీసుకోవాల్సింది ఇవి రెండు తీసుకోండి. 100 రూపీస్ లోపల మీకు అయిపోతుంది అనమాట. ఇంకా తర్వాత చూసారు అంటే ప్రైమర్లో మీకు ఉన్న దాంట్లోనే తక్కువ రేట్లో ఏంటి ఉంటుంది అని అంటే ఇన్సైట్లో ఉన్న ప్రైమరే ఉంటుంది. ఇలాంటిదే మీరు ఆన్లైన్లో చూసారు అంటే ఇలాగే సేమ్ చూడడానికి ఇలాగే ఉంటుంది, పైన నేమ్ మాత్రం మీకు మారుతూ ఉంటుంది. సో అందువల్ల చాలా జాగ్రత్తగా ఆన్లైన్లో పర్చేస్ చేస్తున్నారు అని అంటే చాలా జాగ్రత్తగా మీరు చూసి తీసుకోండి. ఇది చూసారు అంటే మీకు ఎంత ఉంటుంది, 375 ఎంత అనుకుంటున్నాను. ఇది 275, కానీ ఇప్పుడు రేట్ పెరిగిందిలేండి. ఇది పాతది అనుకుంటాను, కొత్తది ఎక్కడో ఉంటుంది. ఇప్పుడు 325 ఎంత అయ్యింది. మీరు ఇందులోనే చిన్నది తీసుకున్నారు అంటే మీకు ఒక 150 రూపీస్ అలా అవుతుంది. ఇదొకటి మీరు కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. దాని తర్వాత చూసారంటే బ్లెండర్ ఇలాగా నార్మల్గా మీరు అందాకలకి ప్రాక్టీస్కి ఇలాంటివి తీసుకోండి. బ్రష్ లింక్ చూసారు అంటే నార్మల్ బ్రష్ లింక్ ఒకటి నేను పంపిస్తాను, ఒక 110 120 ఆ రేట్లో మీరు తీసుకోండి. ఆ ప్రాక్టీస్ బాగా అయిన తర్వాత మీరు మంచివి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అందుకని ఆ బ్రషెస్ వేస్ట్ అయిపోతుందా అంటే అలాగేం అవ్వదులండి. సో ఈ బ్లెండర్ చూసారంటే 50 రూపీస్ నుంచి మీకు ఉంటుంది. సో మీ ఏ టైప్ కావాలంటే ఆ టైపు తీసుకోవచ్చు. ఇది కూడా మీకు కంపెనీని బట్టి అమౌంట్ మీకు మారుతూ ఉంటుంది అనమాట. అందాకలకి నార్మల్గా ప్రాక్టీస్కి మీరు బ్లెండర్ తీసుకుంటే చాలు. ఇలాంటి బ్లెండర్స్ మీరు తీసుకోండి. ఒక్కొక్క బ్లెండర్ 50 రూపీస్ ఉంటుంది. ఒక్కటి మీరు తీసుకుంటే కూడా చాలు. దాని తర్వాత మీరు ఈ తర్వాత మీరు ఇన్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. సో లిప్స్టిక్ చూడండి, నేను స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఈ ప్యాలెట్ అయితే నేను యూజ్ చేస్తున్నాను అనమాట. స్విస్ బ్యూటీ చాలా ఈ ప్యాలెట్ అయితే బాగుంటుంది. మీకు ఇదేంటంటే ఎక్కువ స్టే ఉంటుంది. సేమ్ లింక్ ఉంటే నేను పంపిస్తానండి, కానీ ఇది నేను ఆన్లైన్లో కొనలేదు. నేను వీలైనంత వరకు నేను లైవ్గానే పర్చేస్ అయితే చేసుకుంటున్నాను. సో ఇది 469. మీరు ఒక్కవేళ నార్మల్గా అందాకలకి మీకు ప్రాక్టీస్కే కావాలి అంటే మీ దగ్గర ఇంట్లో ఉన్న ఈ లిప్స్టికే యూస్ చేయండి ప్రస్తుతానికి. తర్వాత మీకు బాగా వర్క్ వచ్చింది అంటే అప్పుడు ఇన్వెస్ట్ మీరు చేసుకోవచ్చు. తర్వాత క్లాస్ అటెండ్ అవుతున్న కొలది మీకు నెక్స్ట్ మేకప్ చూస్తున్నారు కదా, చూస్తూ ఉన్నప్పుడు మీకు తెలిసిపోతుంది ఈ బ్రాండ్ కొనుక్కోవచ్చు అనేసి. మీకు నచ్చింది మీరు అప్పుడు తీసుకోవచ్చు అనమాట. సో అందువల్ల అలా మీరు తీసుకోండి. ఇది చూడండి, హెయిర్ స్ప్రే చిన్నది, ఇది చాలా చిన్నది. ఇది బేసిక్స్గా మీరు అందాకలకి ప్రాక్టీస్కి అంటే ఈ స్ప్రే ఎలా ఉంటుంది, ఏంటి అని తెలుసుకోవడం కోసం ఈ స్ప్రే అనమాట, గ్యాట్ స్ప్రే. సో ఈ స్ప్రే కూడా మీరు తీసుకోండి. ఎంత ఉంటుంది అనుకున్నారంటే దీని ఎంఆర్పి 135 రూపీస్, 135 రూపాయలు. చాలా చిన్నది. మీరు ప్రాక్టీస్కి ఇవి సరిపోద్దులేండి, ప్రాక్టీస్కి ఇది చాలు. దాని తర్వాత చూసారంటే ఇది నార్మల్గా ఒక ఐబ్రో ప్యాలెట్. లేదు ఇది కొనడానికి నా దగ్గర లేదు అని అంటే మీరు ఐబ్రో పెన్సిల్ కూడా తీసుకోండి. ఇది నార్మల్గా ఒక బ్రాండ్ అనమాట. సో మీకు పక్కన అక్కడ కాస్మెటిక్స్ షాప్స్ ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళి నార్మల్గా మీరు కనుక్కొని
మీరు కొనుక్కోండి. చిన్న చిన్నవి ఏదైనా బేసిక్స్గా నేను నేర్చుకోవడానికే కావాలి అని చెప్పేసి ఇలాంటివన్నీ తీసుకున్నారంటే మీకు అందాకలకి ప్రాక్టీస్కి సరిపోతుంది అనమాట. ఇది చూడండి, ఇది మీకు ఎల్లో కలర్ అంటే కన్సీలర్ అనమాట. ఎల్లో కలరు కన్సీలర్. సో ఇది ఈ కలర్ ఉంటుంది, ఈ కలర్ ఉంటుంది, గ్రీన్ కలర్ ఉంటుంది. దీని గురించి మీకు నేను చెప్తాను. ఇది కావాలి అంటే ఇది తీసుకోండి. లేదు నాకు ఇది అక్కర్లేదు, అన్నీ కలిపి ఒకే దాంట్లో ఉన్నట్లు చెప్పండి అని అంటే సుప్రా ప్యాలెట్ లేదంటే డెర్మా ప్యాలెట్. అంటే సుప్రా ప్యాలెట్ ఎలా ఉంటుంది అంటే కొంచెం క్రీమీగా ఉంటుంది అనమాట, అంటే కొంచెం ఆయిలీగా ఉంటుంది. డెర్మా ప్యాలెట్ ఎలా ఉంటుంది అంటే కొంచెం డ్రైగా ఉంటుంది అనమాట. సో అది రెండిట్లో మీరు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. అది ఎలా ఉంటుంది అని అంటే ఒక జామెంట్రీ బాక్స్, మనం చిన్నప్పుడు జామెంట్రీ బాక్స్ ఎలా ఉంటుందో ఆ షేప్లో ఉంటుంది. అందులో మీకు 6 షేడ్స్ ఉన్నట్టు కూడా ఉంటుంది, 12 షేడ్స్ ఉన్నట్లు కూడా ఉంటుందన్నమాట. ఇలా ఉంటుంది ఒక్కొక్క బాక్సు. ఇలా ఒక జామెంట్రీ బాక్స్ ఉంటే, ఇప్పుడు ఈ లిప్స్టిక్ ప్యాలెట్ ఎలా ఉంది, ఇలా జామెంట్రీ బాక్స్ ఉంటే ఇందులో ఇలా ఉన్నట్లు ఉంటుంది. అంటే ఇది యాక్చువల్లీ ఇక్కడ ముహూర్తం అనమాట. సో పిల్లలు పట్టుకు వెళ్ళిపోయారు మేకప్కి, అందువల్ల అది ఆ బాక్స్ లేదంటే ఆ బాక్సే నేను చూపిస్తాను. లేదు అంటే లింక్ ఉంటే మీకు నేను సుప్రా ప్యాలెట్ లేదంటే డెర్మా ప్యాలెట్ నేను పంపిస్తాను. సో అది రెండిట్లో మీరు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. సుప్రా ప్యాలెట్ మీకు ఎంత ఉంటుంది అని అంటే ఒక 6 షేడ్స్ ఉన్నట్లు ప్యాలెట్ చూసారంటే ఒక 2000 లేదా 1800 అలా ఉంటుంది. డెర్మా ప్యాలెట్ చూసారంటే దానికంటే ఒక 400-500 ఎక్కువ రేట్ అయితే ఉంటుందన్నమాట. కానీ చాలా బాగుంటుంది. మీకు అటువైపు చూసారంటే ఆంధ్ర సైడ్ ఒక ఎండ ఎక్కువగా ఉంది అని అనుకున్నారు అంటే మీరు డెర్మా ప్యాలెట్ మీరు చూస్ చేసుకోండి, బాగుంటుంది డెర్మా ప్యాలెట్. లేదా సుప్రా అయినా బాగానే ఉంటుంది, బాగోదు అని కాదు, సుప్రా తీసుకోవచ్చు. అంటే ఇది కొనుక్కోలేక, ఫౌండేషన్ కొనుక్కోలేక ఇదంతా నేను కొననండి. ఒకే ప్యాలెట్ నేను కొనుక్కొని ఒక 20-30 ప్రాక్టీస్ నేను చేయాలి అని అనుకున్నారంటే సుప్రా ప్యాలెట్ బెస్ట్. రేపు ఒకవేళ వాళ్ళు వచ్చేస్తే ఆ ప్యాలెట్ని నేను మీకు ఫొటోస్ తీసి పెడతాను. లేదు అంటే ఆ ప్యాలెట్ ఎలా ఉంటుందో మీకు లింక్ అయితే పంపిస్తాను. నేనైతే స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు ఎంతో అమౌంట్ ఇచ్చి నేర్చుకొని వచ్చిన తర్వాత నేను ఇన్వెస్ట్ చేసింది ఈ సుప్రా ప్యాలెట్ ఒక్కటే. సుప్రా ప్యాలెట్లో ఇన్వెస్ట్ చేసి అప్పుడు ఎంతకు తీసుకున్నాను, పెద్ద బాక్స్ తీసుకున్నాను, 3500 ఎంతకు తీసుకున్నాను. కానీ ఆ 3500 పెట్టి నేను చాలా అమౌంట్ అయితే సంపాదించాను. సో అందువల్ల ఒకటే దాంట్లో నేను అన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి అనుకుంటే సుప్రా ప్యాలెట్లో కానీ డెర్మా ప్యాలెట్లో కానీ మీరు ఇన్వెస్ట్ చేయండి. ఒక్క ప్యాలెట్ ఉంటే చాలు, మీకు మొత్తం ప్రాక్టీస్ అయిపోతుంది అన్నమాట. అందుకోసం అది మీరు తీసుకోండి. దాని తర్వాత చూసారంటే కాంపాక్ట్ ఏదో ఒకటి అందాకలకి యూస్ చేయండి. లేదు నేను మంచివే తీసుకుంటున్నాను అంటే మెబ్లిన్ బ్రాండ్ కొంచెం చాలా తక్కువ రేట్లో ఉంటుంది. సో అందువల్ల మెబ్లిన్లో మీరు చూసి తీసుకోండి. లేదు మీరు ఇంటి దగ్గరే ఏదైనా బ్లష్ ఇవన్నీ మేకప్ ఐటమ్స్ అన్నీ ఉంటుంది కదా, అది కూడా మీరు అందాకలకి ప్రాక్టీస్కి యూస్ చేయండి, తప్పులేదు. లేదు అంటే మీరు తీసుకుంటాను అంటే ఇది 220 ఫిట్మీలో 220 నెంబర్ తీసుకోండి, మీకు తర్వాత కూడా యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. దీని రేటు అసలు నాకు ఇగోండి ఒక్క నిమిషం, దీని రేట్ చూసారంటే 629 ఉంది. సో ఏంటక్క రేట్లు చూసారంటే ఇంత ఉంది అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. ఇది ఒక్కటి కొనుక్కుంటే ఒక్కదానికే వాడమండి, మనం దగ్గర ఒక 50 మేకప్ దాకా మనం యూస్ చేయొచ్చు అనమాట. అందువల్ల మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కంటే 300-400 ఎక్కువే సంపాదిస్తారు మేకప్లో. సో భయం లేకుండా మీరు ఇన్వెస్ట్ అయితే చేయొచ్చు. సో ఇలాంటి అదే చెప్పాను కదా, ఇలాంటి ఏదో ఒక బ్రష్ మీరు తీసుకోండి. అందాకలకి ఒక బ్రష్ 2 బ్రష్లు ఉన్నా కూడా చాలు. సో కంపల్సరీ మస్కారా ఇంత లేదు, మీరు నార్మల్గా అందాకలకి తక్కువ అమౌంట్లో ఒక బ్రాండ్లో కూడా మీరు తీసుకోండి. అంటే మీరు నార్మల్గా యూస్ చేసేది తీసేసుకుంటే కూడా చాలు. ఇది నేను మెబ్లిన్ అయితే మీకు బాగుంటుంది, మెబ్లిన్లో చాలా బాగుంటుంది. ఇందులో ఎల్లో కలర్ కూడా ఉంటుంది, ఇంకా రేట్ తక్కువ ఉంటుంది. ఆ మస్కారా అయితే ఇంకా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. దాని తర్వాత మెబ్లిన్లోనే మీరు ఐలైనర్ కూడా తీసుకోండి. ఐలైనర్ కూడా మెబ్లిన్లోనే తీసుకోండి. ఇది నేను తీసుకుంది షుగర్ పాప్ అనమాట. ఇది మీకు కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. సో మీరు మెబ్లిన్ బ్రాండ్లోనే మీరు తీసుకోండి. లేదు అంటే నార్మల్గా మీకు బయట డాజ్లర్ అలాంటిది ఐలైనర్ అమ్ముతున్నారు కదా, అవి కూడా మీరు కొనుక్కోవచ్చు, అవి కొనుక్కోండి. కాజల్ అలాంటిది ఏదో ఒకటి కొనేసుకోండి చాలు. తర్వాత చూసారంటే ఇలా బ్లష్ ప్యాలెట్ మాత్రం చూసుకొని తీసుకోండి. ఇలా మీకు
కలర్స్ కాంటోర్ ఇలా కలర్ ఉన్నట్లు, ఇలా ఒక కలర్, ఇలా ఒక కలర్, ఇలా ఒక కలర్ ఉన్నట్లు మీరు ఇలా బ్లష్ ప్యాలెట్ కూడా ఒకటి తీసుకోండి. అవి చాలా చాలా మీకు యూజ్ ఉంటుంది. ఇది ఎంత అంటే దీని ఎంఆర్పి అంతా చెరిగిపోయి ఉంటుందిలేండి, ఎందుకంటే రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తున్నాం కదా, అందువల్ల ఎంత అంటే మీకు కనుక్కొని చెప్తాను. లేదు తక్కువ బడ్జెట్లో ఏదైనా ఉందా అంటే అది కూడా నేను మీకు చూసి చెప్తాను. నార్మల్గా ఇలా హైలైటరు ఇలాంటివి ఉంటే అదొక ప్యాలెట్ తీసుకోండి చాలు, అందాకలకి మీకు సరిపోద్ది అనమాట. సో ఫౌండేషన్ తక్కువ అమౌంట్లో ఫౌండేషన్ మీరు తీసుకోవాలి అని ఆ సుప్రా ప్యాలెట్తో ప్రాక్టీస్ చెయ్యండి. లేదక్క నాకు ఫౌండేషన్ కావాలి అనుకుంటే ప్రస్తుతానికి నైకాలో ఈ బ్రాండ్ అయితే బాగుంటుంది, మీకు వాటర్ ప్రూఫ్గా నైకాది ఉంటుంది. అదే కాకుండా మీకు ఎలా చూస్తే కొంచెం లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది, స్వెట్ అవ్వదు, బాగానే ఉంటుంది అనమాట. సో ఇలాంటిది నైకాలో ఏదో ఒక షేర్లో మీరు ఒక్క ఫౌండేషన్ మాత్రం తీసుకోండి. ఇది ఎంత 600-700 ఉంటుంది. సో ఇది ఒకటి తీసుకోండి. అంటే ఇదంతా ఉంటేనే ప్రాక్టీస్ చేయగలమా అని అంటే ప్రస్తుతానికి ఒక బేసిక్స్గా ఇవన్నీ ఉంటే మీకు రేపు ఆ సుప్రా ప్యాలెట్ వచ్చేసింది అంటే రేపు వస్తారో ఎల్లుండి వస్తారో తెలియట్లేదు. సో వచ్చేసారు అంటే కంపల్సరీ ఆ ప్యాలెట్ చూపిస్తాను. ఆ ప్యాలెట్ ఒక్కటి ఉంటే మిగిలింది ఈ వస్తువులు ఉంటే చాలన్నమాట. మీరు నార్మల్గా ఒక మేకప్ అయితే ప్రాక్టీస్ అయితే చక్కగా చేయొచ్చు. చాలామంది ఇంకా ఎవరి మీద ప్రాక్టీస్ చేయాలి ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ మీ మీదే మీరు ప్రాక్టీస్ చేయండి, చేసిన తర్వాత అప్పుడు పక్కన ఎవరినైనా పిలిచి మీరు ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత చూసారంటే అందాకలకి మీ ఇంట్లో ఏదైనా చిన్నపిల్లలు ఇలాంటి ఐబ్రో ప్యాలెట్స్ ఉంటుందో చూడండి, ఐబ్రో కలర్స్ ఏవైనా ఉన్నట్లు ఉంటుంది కదా, అలాంటిది చిన్నది తీసుకోండి, ఏదైనా ఒకటి చిన్నది. ఇది ఏదైనా సరే మీకు తర్వాత యూజ్ అవుతుంది అనమాట. సో బ్రాండెడ్ తీసుకోవాలి అనేది లేదు, ఏదో ఒక దీని పేరు ఐ షాడో ప్యాలెట్ అనమాట. ఇదే ఐ షాడో ప్యాలెట్ చిన్నదిగా ఏదో ఒకటి తీసుకోండి. దాని లింక్ కూడా నేను పంపిస్తాను. సో ఈ ప్రస్తుతానికి ఇవి తీసుకోండి. దీంతో ప్రాక్టీస్ మనం బాగా అయిన తర్వాత మీరు దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి అనే డీటెయిల్స్ నేను మీకు చెప్తానండి. సో ఇదంతా మీకు రేపు నేను ఒక ఫొటోస్ అయితే తీసి గ్రూప్లో పెడతాను. నాకు అసలు కొంచెం మాకు ఇక్కడ ముహూర్తం వచ్చిందనమాట, అందువల్ల ఒక 2-3 రోజులకి బిజీగా ఉంటాను. అయినా కూడా మీకు నేను వీలైనంత వరకు నేను చెప్తానండి. సో మీకు ఏ డౌట్ ఉంటే ఆ డౌట్ అడగండి. ఇది రేపు ఫోటో పెడతాను కంపల్సరీ. రేపు ఒక్కొక్క ప్రోడక్ట్ కూడా నేను ఫొటోస్ తీసి మీకు ఫొటోస్ అయితే పెడతాను. సో ఇంకా ఏదైనా డౌట్ ఉంటే పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను మీకు క్లియర్ చేస్తాను. సో కంపల్సరీ మళ్ళీ చెప్తున్నాను, దీని ఫొటోస్ రేపు మార్నింగ్ నేను తీసి మీకు పెడతానండి. బాయ్ అండి.